హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ. సో సీటెట్ 2024కి సంబంధించి డిసెంబర్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం యొక్క ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. సో మనం ఇక్కడ చూడవచ్చు, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే డిసెంబర్ 1 డిసెంబర్ ఉండబోతుంది. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఎప్పుడంటే సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు ఉంది. ఓకే, లాస్ట్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడంటే అక్టోబర్ 16వ తారీఖు రాత్రి 11:59 వరకు మీకు అవకాశం ఉంది. సో అభ్యర్థులు ఎవరు కూడా లేట్ చేయకుండా ఈ తారీఖులు బిట్వీన్ మధ్యలోనే మీరు అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నా. అదే రకంగా చూసుకుంటే చాలామంది తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు సీటెట్, అలాగే చూసుకుంటే చాలామంది తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు సీటెట్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియడం లేదు. సో దానికోసం నేను ఇప్పుడు ఈ వీడియో చేశాను. అదేవిధంగా చూసుకుంటే పేపర్ 2 అభ్యర్థులకు డిసెంబర్ 1న అంటే మార్నింగ్ 9:30 నుంచి 12 noon వరకు ఎగ్జామినేషన్ ఉంటుంది. అలాగే పేపర్ 1 అభ్యర్థులు ఈవినింగ్ 2:30 నుంచి 5 PM వరకు ఎగ్జామినేషన్ ఉంటుంది. సో అభ్యర్థులు ఈ యొక్క సమయాల్లో మీ యొక్క పరీక్షా కేంద్రాలకు హాజరై మీ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. అలాగే చూసుకుంటే ఇక్కడ మనం అప్లికేషన్ ఏ రకంగా ఫిల్ చేయాలి, అలాగే పోస్టల్ పిన్ కోడ్ని ఏ రకంగా యాడ్ చేయాలి, సో దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడ ఉన్నాయి, మీకు ఫుల్ డీటెయిల్స్ మీకు PDF అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు దాన్ని కొంచెం చదువుకొని ఏ రకంగా అప్లై చేయాలనే దాని గురించి మీరు ఒకసారి రీడ్ చేయండి. అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు ఒకసారి చూడండి. అలాగే చూసుకుంటే ఫీజ్ క్రైటీరియా ఎలా ఉందంటే జనరల్ OBC అభ్యర్థులకు పేపర్ 1 or 2 రెండింటిలో ఏదో ఒకటి రాయాలంటే మీకు 1000 రూపీస్ అనేది ఫీజు అవుతుంది. లేదా 2 పేపర్లు రాయాలనుకుంటే మీకు 1200 ఫీజు అవుతుంది. అలాగే SC ST డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ మీరు ఉన్నారు కదా, వీరికి పేపర్ 1 or 2 ఏదో ఒకటి రాయాలనుకుంటే 500 ఫీజు అవుతుంది. అలాగే 2 పేపర్లు కూడా రాయాలి అని అనుకుంటే మీకు 600 ఫీజు అవుతుంది. ఓకే, అలాగే మీరు కన్ఫర్మేషన్ పేజ్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసిన తర్వాత మీ యొక్క కన్ఫర్మేషన్ పేజ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అదే రకంగా చూసుకుంటే ఇక్కడ మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది వాడు అనౌన్స్ చేయడం జరిగింది, http.ctet.nic.in. ఇది మీరు ఎక్కడైనా నెట్ సెంటర్కి వెళ్ళేటప్పుడు అప్లై చేయాలనుకుంటే ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు అప్లై చేయండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, పేపర్ 1 విల్ బీ ఏ పర్సన్. చూడండి, 1 to 5th క్లాస్ వరకు చెప్పేవారికి పేపర్ 1 ఉంటుంది, 6th to 8th క్లాస్ చెప్పేవారికి పేపర్ 2 అనేది పేపర్ 1 అండ్ పేపర్ 2 క్రైటీరియా ఈ రకంగా ఉంటుంది. సో ప్రైమరీ స్టేజ్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో, ఎవరైతే ఈ ఎగ్జామినేషన్ రాయాలనుకుంటున్నారో వారికి ఇక్కడ సిలబస్ వెయిటేజ్ ఇవ్వడం అనేది జరిగింది. చూడొచ్చు మీరు ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీకి 30 మార్క్స్ ఉంటాయి, 30 క్వశ్చన్స్ ఉంటాయి, దానికి 30 మార్క్స్. అలాగే మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్కి 30 మార్క్స్. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కూడా 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. MCQ అనేది ఉంది. MCQ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, మనం ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ అంటాం కదా, అదే. అలాగే లాంగ్వేజ్ 1కి మీది ఏదైతే లాంగ్వేజ్ 1 ఉంటుందో అది. సో 30 MCQస్కి 30 క్వశ్చన్స్కి 30 మార్క్స్. అలాగే లాంగ్వేజ్ 2కి 30 క్వశ్చన్స్కి 30 మార్క్స్. ఇలా టోటల్ 150 క్వశ్చన్స్కి ఉంటుంది ఎగ్జామినేషన్. సో AP టెట్లో కూడా 150 మార్క్స్. జనరల్లీ టెట్ మార్క్ ఇప్పుడు కూడా 150 మార్క్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అలాగే చూసుకుంటే మీరు ఇక్కడ పేపర్ 2 అభ్యర్థులకి సో మీకు కొంచెం వెయిటేజ్ మారుతుంది. చైల్డ్ డెవలప్మెంట్ పెడగాకి 30 క్వశ్చన్స్కి మీకు 30 మార్క్స్. అలాగే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్కి 60 క్వశ్చన్స్కి 60 మార్క్స్. లేదా మీ యొక్క ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో దానికి సంబంధించి 60 క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి 60 మార్క్స్ ఇవ్వబడతాయి. అలాగే లాంగ్వేజ్ 1 కూడా 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. లాంగ్వేజ్ 2 కూడా 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. అంటే ఇక్కడ సబ్జెక్ట్ బట్టి మీకు ఒక 30 మార్క్స్ ఎక్కువ అవడం జరుగుతుంది. సో 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్. ఓకే, అయితే మీరు ఏది సిలబస్ ఉంది అనేది మీరు ఒక సిలబస్ని బాగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు ఏంటంటే సిలబస్ని మీరు బాగా అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఈ PDF నేను డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదన్నా కూడా మీరు ఇందాక చెప్పిన అఫీషియల్ వెబ్సైట్ నుంచి PDF డౌన్లోడ్ చేసుకుని ఫస్ట్ సిలబస్ని బాగా స్టడీ చేసి ఏ రకమైన క్వశ్చన్స్ వస్తున్నాయి, ప్రీవియస్ పేపర్స్ ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా చేస్తే మనం మంచి స్కోర్ సాధించగలం అనేది మీరు ఒకసారి స్టడీ చేసి దానికి సంబంధించి మీరు ఒక ప్లాన్ వేసుకుని దాన్ని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Thank you. Please like, share and subscribe.